తెలంగాణ వ్యాప్తంగా జీఎస్టీ ఎగవేస్తున్న వ్యాపారస్తులపై టీజీఎస్టీ అధికారులు తనిఖీలు చేశారు. అందులో భాగంగా బాల్కొండ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన ఆరెంజ్ ట్రావెలర్స్ ఎండీ సునీల్ కుమార్ జీఎస్టీ ఎగవేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అతను అరెస్ట్ చేశారు. 28 కోట్ల జీఎస్టీ ఎగవేత కేసులో సునీల్ కుమార్ను నాంపల్లి కోర్టులో జీఎస్టీ అధికారులు హాజరుపరిచారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం హైదరాబాద్ బ్యూరో చీఫ్ రమణ అందిస్తారు. రమణ. రాజేంద్ర, ఏదైతే ఈ జిఎస్టీ ఎగుమతులపై దృష్టి పెట్టినటువంటి డైరెక్టర్ జనరల్ ఆఫ్ జిఎస్టీ ఇంటెలిజెన్స్ డీజీజీఐ సంబంధించిన అధికారులు దాడుల్లో ముమ్మరం చేశారు. దానిలో భాగంగానే దీనికి సంబంధించి అరెస్ట్ చేసే వరకు కూడా వెళ్తున్నారు. ప్రస్తుతం 2 ప్రముఖ సంస్థలు వారికి సంబంధించి వారిపై అంటే 28.2 కోట్ల మేరకు ఆరెంజ్ ట్రావెల్స్ పైన, ఆ తర్వాత ట్రిలియన్ లీడ్ ఫ్యాక్టరీ అని దానికి సంబంధించి కూడా 22 కోట్లకు పైగా జిఎస్టీ మొత్తాన్ని వాళ్ళు ప్రభుత్వాలకు చెల్లించకుండా జిఎస్టీ వసూలు చేశారు. ప్రభుత్వాలకు మాత్రం చెల్లించలేదు. దీంతో ఆ 2 కంపెనీలకు సంబంధించి పోలీసులు జిఎస్టీకి సంబంధించిన అధికారులు ఫోకస్ పెట్టి వారిద్దరిని కూడా అరెస్ట్ చేశారు. అందులో ముఖ్యంగా ప్రధానంగా మనకి ఇప్పుడు ఆరెంజ్ ట్రావెల్స్ సంబంధించిన యజమాని సునీల్ కుమార్ తో పాటుగా ట్రిలియన్ లీడ్ ఫ్యాక్టరీ మేనేజర్ డాక్టర్ చేతన్ కూడా అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. 2017లోని నిబంధనల ప్రకారం అంటే పన్ను వసూలు చేసి ప్రభుత్వ ఖజానాకు చెల్లించకుండా నష్టపరిచే విధంగా ప్రయత్నం చేస్తున్నటువంటి అభియోగంపై వీరిద్దరిని కూడా అరెస్ట్ చేసి 10 సెక్షన్ల కింద కేసులు కూడా నమోదు చేశారు. ప్రస్తుతం ఈ కేసు సంబంధించి కొంచెం సీరియస్ గానే ముందుకు వెళ్తున్నాం. ఇంకా దేశవ్యాప్తంగా కూడా ఇలాంటి పన్ను ఎగుమతులు ఉంటే వారిపై ఫోకస్ పెడుతున్నట్టుగా కూడా అధికారులు చెప్తూ ఉన్నారు. రాజేంద్ర. రైట్, థ్యాంక్ యూ రమణ.